10-15 రోజుల్లో మా పెదనాన్నకి ఆపరేషన్ చేయకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు. ఇప్పటికిప్పుడు మా పెద్దమ్మకి 25 లక్షలు సర్దడం అంటే ఆవిడ వల్ల అయ్యే పని కాదండి. ఇది మీకు ఫోన్ చేసి చెప్పడం తప్పో ఒప్పో నాకు తెలియడం లేదండి, కానీ చెప్పక తప్పడం లేదు. అందుకే మీకు ఫోన్ చేశాను. మరోలా అనుకోమాకండి. పర్వాలేదండి. కనక మహాలక్ష్మికి చెప్దామంటే మా పెద్దమ్మ వద్దంది. నేను మీకు ఫోన్ చేసినట్టు వాళ్ళకు కూడా తెలీదండి. ఇంకా ఆదుకునే వాళ్ళెవరైనా ఉన్నారంటే అది మీరేనండి. అందుకే మీకు ఫోన్ చేశాను. సరేనండి, ఉంటాను. హాస్పిటల్లో ఆదికేశవులు గారు ఉన్నట్టు కనక మహాలక్ష్మికి కూడా తెలుసు. అంటే ఈ ఆపరేషన్ గురించి కూడా కనక మహాలక్ష్మికి తెలిసే ఉంటుంది. మరి నాకు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? విహారీ లక్ష్మి రూమ్ దగ్గర ఏం చేస్తున్నాడు? విహారీ గారి తిన్న ప్లేట్లోనే నేను కూడా భోజనం చేయాలి. అప్పుడే ఈరోజు పూజ పరిపూర్ణంగా ముగిసినట్టు అవుతుంది. విహారీ లక్ష్మి రూమ్లోకి వెళ్ళాడేంటి? వేటగాడు బాణం గురిపెట్టి చూస్తూ ఉంటే ఎదురుగా వచ్చిన పక్షిలాగా విహారీ నాకు భలే దొరికిపోయాడు. వీళ్ళిద్దరినీ ఇలా రెడ్ హ్యాండెడ్గా అక్కకు పట్టిస్తే విహారీ పరువు తప్పిపోతుంది, విహారీ విలువ తగ్గిపోతుంది. అధికారం అనే సింహాసనాన్ని నెమ్మదిగా నేను సొంతం చేసుకునే అవకాశమూ దొరుకుతుంది. ఈ గదికి తాళం వేస్తే బెటర్. విహారీ, ఇన్ని రోజులు నిన్ను మచ్చలేని చందమామ అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ విహారీ అనే చందమామకు కూడా మచ్చ పడబోతుంది. ఆహా, లేదు, ఏకంగా బురదే పడబోతోంది. విహారీ గారు, మీరేంటిక్కడ? ఏం లేదు లక్ష్మి, నీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. థ్యాంక్సా? నాకు ఎందుకు? కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర యాక్సిడెంట్లో నా ప్రాణం కాపాడావు, హాస్పిటల్లో నాకు రక్తదానం చేశావు. అందుకే థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. ఈ మాత్రం దానికే థ్యాంక్స్ ఎందుకులేండి విహారీ గారు. లక్ష్మి, నాకొక డౌట్ అడగనా? అడగండి.
నువ్వు నాకింత సహాయం చేసావే, మరి నువ్వు నా దగ్గర సహాయం తీసుకోవాలని ఎందుకు అనుకోవడం లేదు? మీ దగ్గర నేను సహాయం ఏముంటుందండి? ఏం లేదా? ఆలోచించు. నిజంగా ఏమీ లేదా? నాకు ఈ ఇంట్లో ఆశ్రయం ఇచ్చి పెద్ద సహాయం చేశారు. ఇంతకన్నా ఏం సహాయం అడగలను చెప్పండి. 10-15 రోజుల్లో మీ నాన్నగారికి ఆపరేషన్ చేయాలి. దానికోసం 25 లక్షలు కావాలి. కనీసం దాని గురించైనా నన్ను సహాయం అడగాలని కూడా నీకు అనిపించలేదా? మా ఆయనకు అదేదో మెదడుకు సంబంధించిన వ్యాధి వచ్చిందంట. అర్జెంటుగా 10 రోజుల్లో ఆపరేషన్ చెయ్యాలంటున్నారు. 20 నుంచి 25 లక్షలు అవుతుందని కూడా చెప్పారు. చెప్పు లక్ష్మి, నా దగ్గర సహాయం తీసుకోవాలనిపించలేదా? ఈ విషయాలన్నీ మీకు రాజీ ఫోన్ చేసింది. మీ నాన్నగారి పరిస్థితి బాలేదని చెప్పింది. అయినా నువ్వు కూడా హాస్పిటల్కి వచ్చావు కదా, నీకు కూడా ఈ విషయాలన్నీ తెలిసే ఉండాలి కదా. మరి నాకెందుకు చెప్పలేదు? నన్నెందుకు అడగలేదు? అందరినీ పిలిచి ఇప్పుడు రచ్చరచ్చ చెయ్యాలి. విహారీ పరువు మొత్తం రోడ్డున పడేలా చెయ్యాలి. హలో అంబిక, ఎక్కడున్నా? ఇంట్లో ఉన్నాను సుభాష్. అర్జెంటుగా మనం ఎప్పుడు కలిసి ప్లేస్కి వచ్చేసాయి. ఇప్పుడెందుకు సుభాష్? అద్దరిపోయే ఆఫర్ ఒకటి ఉంది. ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ మన జీవితంలో రాదు. ఏంటి సుభాష్ చెప్పు. నువ్వు విహారీ మీద పగ సాధించడానికి, విహారీని తన అధికారంలో నుంచి కిందకి దించడానికి ఒక వండర్ఫుల్ ఛాన్స్. బా, అదంతా ఫోన్లో చెప్పేది కాదు. నువ్వు అర్జెంటుగా వచ్చే అంబిక. బాయ్. హలో 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 సుభాష్. సుభాష్ ఛ, ఫోన్ పెట్టేశాడు. ఇప్పుడేం చేయాలి? విహారీ పవర్ దించే ఛాన్స్ అని సుభాష్ చెప్తున్నాడు. ఇక్కడేమో విహారీని రెడ్ హ్యాండెడ్గా పట్టించే ఛాన్స్ నా కోసం వెయిట్ చేస్తోంది. ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలి? సుభాష్ అంత గట్టిగా చెప్తున్నాడంటే అదేదో మంచి ఆఫరే అయి ఉంటుంది. విహారీ సంగతి తర్వాత చూద్దాం. మీ నాన్నగారికి ఒంట్లో బాలేదని నీకు తెలుసు. 10-15 రోజుల్లో ఆపరేషన్ చెయ్యాలని కూడా నీకు తెలుసు. నన్ను అడిగితే నేను సహాయం చేస్తానని కూడా నీకు తెలుసు. అయినా నోరు తెరిచి ఒక్క మాట కూడా నాకెందుకు చెప్పలేదు? ఎలా చెప్పగలను విహారీ గారు? జీవితాంతం తీర్చుకున్నా తీరనంత రుణం పడిపోయాను మీకు. ప్రపంచంలో ఏ మనిషి చేయనంత సహాయం మీరిప్పటికే నాకు చేసేశారు. మీకు ఇష్టం లేకపోయినా నా మెడలో తాళి కట్టి నా తండ్రి ప్రాణాన్ని కాపాడారు. ఇంత గొప్ప సహాయం చేసిన మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఏ విధంగా సహాయం అడగగలను ఇప్పుడు? కనక మహాలక్ష్మి, నువ్వు ఆలోచించే విధానం ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. కానీ ఇంత తక్కువ టైంలో అంత ఎక్కువ డబ్బును నువ్వు ఎక్కడి నుంచి తీసుకురాగలవు? మీ నాన్నగారికి ఎలా ఆపరేషన్ చేయించగలవు? అందుకే నువ్వు సహాయం అడగకపోయినా నేను చెయ్యాలి అని అనుకుంటున్నాను. రేపు మార్నింగ్కి నేను డబ్బులు అరేంజ్ చేస్తాను, సరేనా? వద్దు విహారీ గారు, ఇంకా మీకు రుణపడ్డం నాకిష్టం లేదు. లక్ష్మి, ఇది రుణపడ్డం కాదు, సాటి మనిషి నుంచి సహాయం తీసుకోవడం అంతే. అయినా వద్దు విహారీ గారు. నేను మా బంధువులను అడిగాను. వాళ్ళు ఎలా అయినా మనీ అడ్జస్ట్ చేస్తామన్నారు. అంత మనీని అడ్జస్ట్ చేసేవాళ్ళు నిజంగా మీ బంధువుల్లో ఉన్నారా? ఆ బంధువుల్లో లేకపోయినా ఏదో విధంగా అడ్జస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ప్లీజ్ విహారీ గారు, దయచేసి నా మాట వినండి. కనక మహాలక్ష్మి, అది కాదు. దయచేసి నా ఆత్మాభిమానం గురించి కూడా ఆలోచించండి. మళ్ళీ మళ్ళీ మీ దగ్గర నుంచి సహాయం తీసుకోలేను. మీ దగ్గర నేను చేయి చాచలేను. నా ప్రయత్నం నేనేదో చేస్తున్నాను. నాన్నకి ఆపరేషన్ నేనే ఏదోలా చేయించుకుంటాను. దయచేసి ఈ విషయంలో మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి. సరే కనక మహాలక్ష్మి, ఒప్పుకుంటాను. కానీ నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్జస్ట్ కాకపోతే నన్ను అడగడం మాత్రం మర్చిపోకు, సరేనా?
సరే నేను వెళ్తాను. మ్. ఏమైంది విహారి గారు? డోర్ రావడం లేదు కనక మహాలక్ష్మి. డోర్ రావడం లేదా? విహారి గారు నేను చూస్తాను. లక్ష్మి, మ్? నేను ట్రై చేస్తాను. బయట నుంచి ఎవరైనా లాక్ చేసి ఉంటారా? ఏంటి లాకా? లాక్ ఎలా చేస్తారు? ఎందుకు చేస్తారు? అయినా లాక్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? కనక మహాలక్ష్మి నాకేం తెలుసు, కానీ డోర్ అయితే రావడం లేదు కదా. ఖచ్చితంగా ఎవరో బయట నుంచి లాక్ చేసి ఉంటారు. అయ్యో, ఉండు, నేను పండుగ ఫోన్ చేస్తాను. ఆ, ఛా! నేను ఫోన్ నా రూమ్లోనే వదిలేశాను. అయ్యో. కనక మహాలక్ష్మి, నీ ఫోన్ ఇవ్వు. ఆ, విహారి గారు, నా ఫోను కిచెన్లో ఛార్జింగ్ పెట్టి మర్చిపోయాను. ఓహ్ షిట్. విహారి గారు, ఇప్పుడు ఏం చేయాలి? ఒకే రూమ్లో ఒక ఆడ మగ మామూలుగా కూర్చుని మాట్లాడుకుంటేనే ఇష్టం వచ్చిన నిందలన్నీ వేస్తుంది ఈ ప్రపంచం. అలాంటిది మనిద్దరం లోపలుండి డోర్ లాక్ అయిపోయి ఉంటే ఇంకెన్ని మాటలు అంటారో ఒక్కసారి ఆలోచించండి. ఇంకెన్ని నిందలు వేస్తారో ఒక్కసారి ఆలోచించండి. కనక మహాలక్ష్మి ప్లీజ్, నువ్వు కొంచెం కూల్గా ఉండు. ముందు మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. కంగారు పడుతూ కూర్చుంటే మన కళ్ళకి ముందు సమస్య కనిపిస్తుంది, దాని పరిష్కారం కనిపించదు. కంగారు పడకుండా ముందు నువ్వు కూల్గా ఉండు. ఏం చేయాలో ఆలోచిద్దాం. జస్ట్ ఏ మినిట్, అంబికాని రిసీవ్ చేసుకొని వస్తాను. జస్ట్ ఏ మినిట్. హే అంబిక, వచ్చావా? నీకోసం వెయిట్ చేస్తున్నావు. కమ్. విషయం ఏంటో చెప్పు సుభాష్. చెప్తాలే, ముందు నువ్వు రా. రా అంబిక, వీళ్ళు. యా, ఐ నో. ప్లీజ్. సర్ప్రైజ్ ఉంది, సడన్ గా రావాలి అని ఏవేవో చెప్పావు. ఏంటి సంగతి? వీళ్ళిద్దరూ మనకి కొన్ని వరాలు కురిపిస్తా అంటున్నారు. అది కూడా ఒక చిన్న పని చేసి పెడితే. వరాలెవరూ చిన్న చిన్న పనులకి కురిపించరు సుభాష్.
ఆ వరాల వెనుక పెద్ద కారణమైనా ఉంటుంది, పెద్ద ప్రాఫిట్ అయినా ఉండుంటుంది. రెండింట్లో దేనికోసం వీళ్ళు వరాలిస్తున్నారు? యువర్ సో షార్ప్ అంబిక. త్వరలోనే ది గోల్డ్ స్టోన్ ప్రాజెక్ట్కి టెండర్లకి ఇన్వైట్ చేస్తున్నారు. అయితే 500 కోట్ల ప్రాజెక్ట్, హైదరాబాద్లోనే అతి పెద్ద ప్రాజెక్ట్. దానికి వీళ్ళిద్దరు కూడా టెండర్ వేయబోతున్నారు. అలాగే మీ విహారీ కూడా టెండర్ వేయబోతున్నాడు. అయితే విహారీకున్న తెగింపుకి తెలివితేటలకి ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా విహారీకే వెళ్తుంది. ఆ ప్రాజెక్ట్ విహారీకే వెళ్తే మరి వీళ్ళకేమొస్తుంది? టెండర్లో పార్టిసిపేట్ చేసినందుకు కాస్త టైం వేస్ట్ అవుతుంది. వీళ్ళు ఆ టైం వేస్ట్ చేసుకోకూడదు అనుకుంటున్నారు. ఆ ప్రాజెక్టు వీళ్ళ సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారు. దానికి మనమేం చెయ్యాలి? ఏం లేదంబిక, ఆ ప్రాజెక్ట్ కోసం విహారీ ఎంత మనీకి టెండర్ వేస్తున్నాడో ఆ ఒక్క చిన్న నెంబర్ వీళ్ళకి తెలిస్తే చాలు. ఐ మీన్, నువ్వు కనుక్కొని చెప్తే చాలు. విహారీ ఎంతకు టెండర్ వేయబోతున్నాడో తెలిస్తే దాన్ని బట్టి మేము ఒక నెంబర్ ఫిక్స్ అవుతాం. సో ఆబ్వియస్లీ ఆ టెండర్ మేమే కొనేస్తాం. ఎలాగో మీ కంపెనీ కాంట్రాక్ట్స్ మాకు ఇప్పించలేకపోయావు. విహారీ ఎంతకు టెండర్ వేస్తున్నాడో మీరు కనుక్కుని మాకు చెప్పగలిగితే మీకు 50 కోట్ల కమిషన్ ఇస్తాను. అలాగే దుబాయ్లో ఒక ఫ్లాట్ కూడా మీ పేరు మీద రాస్తాను. చూసావా అంబిక, ఇంత మంచి వరాలు ఒక చిన్న పని చేసి పెడితే చాలు. ఆ వరాలు ఇదిగో వేళ్ళు కురిపిస్తారు. ఏమంటావు? మనం ఈ ప్రాజెక్ట్ వీళ్ళకి ఇవ్వడం లేదు. ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తున్న కాంట్రాక్టర్స్ని ఇమీడియట్గా మీరు మార్చండి. అంబిక, మనం చేసే ఒక చిన్న పనికి ఇంత పెద్ద డీల్ కుదురుతుందంటే అర్థం చేసుకో మనం ఎంత లక్కీయో. ఏంటంబిక, ఓకే చెప్పడానికి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు. ఇంత మంచి డీల్కి నేనెందుకు ఓకే చెప్పాను సుభాష్? ఎస్ ఎస్. కాకపోతే వీళ్ళిచ్చే 50 కోట్ల కోసమో లేక దుబాయ్లో రాసిచ్చే ఆ ప్లాట్ కోసమో కాదు. విహారీ వ్యాపార రంగంలో ఓడిపోతున్నాడు అన్న ముద్ర విహారీ మీద పడాలి. ఈ వ్యాపార రంగానికి విహారీకున్న అనుభవం సరిపోదనే అపవాదు విహారీ మీద పడాలి. విహారీ తన కంపెనీల్ని సమర్థవంతంగా నడపలేడు అనే నింద విహారీ మీద పడాలి. కారణం ఏదైతేనేమి డీల్ అయితే కుదిరిందిగా. పార్థసారథి గారు, గోవింద్ గారు, ఇక మీ పని అయిపోయినట్టే. ఆ గోల్డెన్ స్టోన్ ప్రాజెక్టు మీ సొంతం అయిపోయినట్టే. అలాగే ఈ హ్యాపీ మూమెంట్లో ఒకసారి మనం చీర్స్ చెప్పుకుంటే బాగుంటుందేమో. Why Come not? on. Cheers. ఏం చూస్తున్నారు? అంటే నువ్వు కంగారుగా అటు ఇటు తిరిగితే ఆ డోర్ దానికదే ఓపెన్ అయిపోతుందా? ఇలా కామ్గా కూర్చున్నా కూడా ఆ డోర్ టక్కున ఓపెన్ కాదు కదా. పేలబోతున్న అగ్నిపర్వతం శిఖరం మీద కూర్చున్నట్టుంది నాకు.
మీరు మాత్రం హిమాలయ పర్వతాల అంచులో కూర్చున్నట్టు కూర్చున్నారు. ఇప్పుడు ఏమైంది? నేను చెప్పాను కదా కనక మహాలక్ష్మి, నువ్వు కొంచెం కూల్గా ఉండు. మనిద్దరిని ఇలా చూస్తే ఈ ఇంట్లో ఎంత పెద్ద ప్రళయం పుడుతుందో తెలుసా? ఎంత పెద్ద బీభత్సం జరుగుతుందో ఊహించగలరా? జరగబోయే తలుచుకుంటుంటే నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. నీ కంగారు పడ్డానికి ఓపికైనా ఉంది, అందుకే నువ్వు కంగారుగా అలా ఇలా తిరుగుతున్నావు. నాకు కనీసం కూర్చోడానికి కూడా ఓపిక లేదు. నాకు చాలా ఆకలేస్తుంది.